హాయ్ ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని రకాల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి స్పష్టంగా వివరించబడతాయి. మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇక లైక్ చేయకండి, వివరాలకు వెళ్దాం. అన్నదాత సుఖీభవ పథకం కొత్త పథకం ఏమీ కాదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి ప్రతి రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 ఇస్తుంది. ఈ 6,000 ప్లస్ కొంత మొత్తాన్ని ప్రభుత్వం జోడించి రైతులకు అందజేస్తుంది. ప్రస్తుతం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల హామీలో ప్రతి ఒక్క రైతుకి 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 రూపాయలను అర్హులైన ప్రతి రైతుకు అందజేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అన్నదాతలు వ్యవసాయంకు సంబంధించి పనులన్నీ ఇప్పటికే ప్రారంభించారు. వారందరికీ ఇప్పుడు పెట్టుబడికి సాయంగా డబ్బులు అవసరం అవుతాయి. ఇలాంటి టైంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు వస్తే వారందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించి దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనే దానిపై మరో వారం రోజుల్లో పూర్తి గైడ్లైన్స్ విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను.